ఇప్పుడు ఒక అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజాప్రతినిధులు చట్టాలను తయారు చేసి ప్రజల యొక్క భరోసా, ప్రజలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించి చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రజాప్రతినిధులే నీ తోలు తీస్తాం, నీ ఎముకలు తీస్తాం, నీ బొక్కలు తీస్తామంటే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏమిటో చెప్పండి. నిన్న దోపిడీ జరిగిందని మీరు చెప్తున్నారు, ఇవాళ కిడ్నాప్ అయిందని చెప్తున్నారు, మొన్న అయిందని చెప్తున్నారు. ఒక్కసారి ఒక చిన్న కేసు అయితే ఇమ్మీడియట్గా సమీక్ష జరిగి మళ్ళీ కావద్దని డైరెక్షన్ ఇస్తే, తప్పు చేసిన వాళ్ళపైన కఠిన శిక్షలిస్తే అప్పుడు ఆ తప్పు చేయించే వాళ్ళు ఎవరైనా ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, లేదు ఎవరు డబ్బులతో చేయించినా, పలుకుబడితో చేయించినా, లేదు ఇంకా ఏ దాంతోనూ చేయించినా, ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన మళ్ళీ రిపీట్ కాకుండా చట్టపరమైనటువంటి చర్యలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మళ్ళీ జరగవు. గతంలో ఒక మహిళ పైన సామూహికంగా అత్యాచారం చేసింది గతంలో మా ప్రభుత్వ హయాంలో. ఇమ్మీడియట్గా ప్రభుత్వం విధానం ప్రకారం కఠిన చర్యలు చేపట్టబడ్డాయి. అప్పుడు మళ్ళీ ఒక మహిళను ఇట్లా ముట్టుకోవాలన్నా, అర్ధరాత్రి పోతుంటే బనాయించాలన్నా, ఏమని అనాలన్నా మళ్ళా ఒళ్ళు ఇట్లా జిల్లు అనేటట్లు భయపడేటట్లు వాళ్ళ దగ్గర పోకుండా ఒక యాక్షన్ అనేది ఉండే. అట్లా ఇప్పుడు కూడా కిడ్నాప్ గురైన వాడు కిడ్నాప్ చేసి మళ్ళా హాయిగా తిరిగింది అనుకోండి, హత్యలు చేసి బయట హాయిగా తిరిగింది అనుకోండి, రేపులు చేసి హాయిగా తిరిగింది అనుకోండి, నిందితుడే కార్లు పట్టుకో అనుమానంతోనే కార్లు తీసుకొచ్చి ఆయన ముందరనే చితుకబాది మళ్ళీ ఆయన కార్లనే ఇంటికి పంపించిందంటే ఎక్కడ పోతుంది ఈ పరిపాలన? ఎక్కడ ఏమవుతుంది? ఎవరైనా మాట్లాడవచ్చు, మీ ఇంట్లో కూడా సంఘటన జరిగితే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈరోజు మాకు సంబంధించినటువంటి మా నాయకులు కూడా వెళ్ళారు, అక్కడికి వెళ్ళిండ్రు, చూస్తారు, సమీక్షిస్తారు. ఇట్లాంటివన్నీ చూసి గ్యారంటీగా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదా. ప్రతిపక్ష పాత్ర పోషిస్తేనే వాళ్ళకు కూడా అడిగే వాళ్ళు ఉంటేనే, అరే అడుగుతుంటారు, ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే ఒక భయంతో అలర్ట్తో ముందుకు పోతారు. మీరు అనేది అనండి, మేము చేస్తామంటే ఇక ప్రజల తిరుగుబాటు ఉంటుంది, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నప్పుడు దాన్ని స్వీకరించాలా, రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం అది. ప్రభుత్వంలో ఒప్పులు తప్పులు రెక్టిఫై చేసుకోవడానికి ప్రతిపక్ష పాత్ర ఇంటే సక్రమంగా అవుతుంది. అది పక్కగా పెట్టి ముందుకు పోతే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. ఖచ్చితంగా మేము మా పార్టీ మా విధానం అయితే మహిళల పట్ల చాలా స్ట్రిక్ట్గా మా కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా మేము మా ప్రభుత్వంలో మేము మహిళలను ఎవరు అవమానపరిచినా, ఎవరు ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే ఉండదు. 100% దానిపైన చూస్తాం, మాట్లాడి ఒక కార్యాచరణ మాత్రం ఉంటుంది మాకు. మాది ముందే పేద జిల్లా, వేమనార్ జిల్లా, హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి కూతవేటి దూరం ఉన్నటువంటి అక్కడనే జరిగిందంటే సైబరాబాద్ పరిధిలో, ఇక మారుమూల ప్రాంతాల్లో గిరిజన తాండాలో ఏ పరిస్థితి ఉంటుంది? అడిగే నాతులే ఉండదు. కనుక ఇది మంచి పద్ధతి కాదు, పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు పోయి వచ్చిన తర్వాత దానిపైన మేము సమీక్ష చేసుకుంటాం, ఒక కార్యాచరణ కూడా ఇస్తాం. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికే పనికిరాదు. ఇది ఎవడు రాడు ఇది రాష్ట్రానికి. టూరిజం చూడడానికి రారు, పెట్టుబడులు పెట్టడానికి రారు, ఉద్యోగాలు చేయడానికి రారు, ఇండస్ట్రీస్ ఏం చేయడానికి కూడా రారు ఎవరు. ఇలాంటివి ఉన్నాయంటే ఇంటర్నెట్లో చూసుకుంటారు ఏం జరిగిందని. అరే ఆ పోలీసులు, మనం పోలీసులు మహిళనే ఇట్లా కొట్టినట్టు మనం ఇట్లా కొడతారని భయపడతారు. పోలీస్ స్టేషన్కి పోవాలంటే దొంగతనం జరిగినోడు పెద్ద చెప్పుకోవాలంటే కూడా భయపడతాడు. పరిస్థితి వస్తుంది అట్లా.